సో ఈ సిఎస్ఎస్ పొజిషన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీరు బాగా నేర్చుకోవాల్సిన టాపిక్. సో ఈ వీడియోలో ఈ 5 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ పొజిషన్స్ కవర్ చేస్తాము. స్టాటిక్ అంటే ఏంటి, రిలేటివ్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి, ఫిక్స్డ్, స్టిక్కీ, ఈ 5 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ దాంతోపాటు బోనస్ పాయింట్గా జెడ్ ఇండెక్స్ అనమాట. సో ఇవి ఇలా కవర్ చేస్తాం. సో వీడియో చిన్నది ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అసైన్మెంట్ కూడా ఉంటుంది వీడియోలో, అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే. సో ఫస్ట్ స్టాటిక్ పొజిషన్ అంటే every HTML element is a static by default. Okay, the element follows the normal document flow and properties like top, right, bottom and left do not work on it. సో ఇదేంటి, మనం HTML ఫైల్లో ఏ ఎలిమెంట్ ఏ ఆర్డర్లో పెడితే అదే ఎలిమెంట్ అదే ఆర్డర్లో రెండర్ అవుతుంది. ఓకే, అండ్ దానికి మళ్ళీ టాప్ లెఫ్ట్ ఇలాంటి ప్రాపర్టీస్ ఏమి ఇంప్లిమెంట్ కావు. ఓకే, అండ్ నెక్స్ట్ రిలేటివ్ ఏంటి, ఒరిజినల్ పొజిషన్లోనే ఉంటుంది. ఓకే, బట్ మనం ఏంటి టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ ఇవి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టాటిక్లో చేయలేం కదా, రిలేటివ్లో చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఒరిజినల్ స్పేస్ ఈ స్టిల్ రిజర్వ్డ్ ఇన్ ది లేఅవుట్. సో ఇది ఏంటి అనేది ఇంప్లిమెంట్ చేస్తున్న కొద్ది మీకు కొద్దిగా క్లియర్గా తెలుస్తుంది. అబ్సల్యూట్ ఏంటి, ఎలిమెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్. ఓకే, అండ్ పొజిషన్ రిలేటివ్ టు ది నియరెస్ట్ పొజిషన్ యాన్సెస్టర్. మనకి HTML-లో నెస్టెడ్ ఉంటుంది, అంటే ఒక అవుటర్ డివ్ ఉంటుంది, అవుటర్ డివ్ లోపల ఒక 4-5 చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అవుటర్ డివ్కి ఒకవేళ రిలేటివ్ ఉంది అనుకోండి పొజిషన్, సో ఇప్పుడు ఆ డివ్కి తగ్గట్టు ఇది పొజిషన్ మారుతూ ఉంటుంది అబ్సల్యూట్ పెట్టినప్పుడు. అదంతా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, అండ్ ఇది కాకుండా ఫిక్స్డ్ ఉంది. ఫిక్స్డ్ అంటే ఏంటి, పేజీ ఎలా అయినా ఉండవండి, అది మాత్రం అదే పొజిషన్లో ఉంటుంది. ఓకే, స్టిక్కీ ఏంటి, హైబ్రిడ్ అనమాట. సో హైబ్రిడ్ అంటే అది ఆ టైం వరకు నార్మల్ ఫ్లో లాగా పైకి కిందకి ఉంటుంది, అండ్ మనం ఒకసారి స్పెసిఫై చేసిన పొజిషన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా దగ్గర స్టిక్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇది బ్రీఫ్గా అనమాట. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇదంతా పక్కన ఉంచండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నా విఎస్ కోడ్. ఓకే, ఇక్కడ V5 అన్న ఫోల్డర్లో నేను ఇప్పుడు index.html అని ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అండ్ మీరు ఎక్స్క్లమేటర్ మార్క్ కొట్టి ట్యాబ్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ బాయిలర్ ప్లేట్ అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇది ఇలా సైడ్కి తెచ్చుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇది ఉంది, ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, 2 టైమ్స్ క్లిక్ చేశాక మీకు క్రోమ్లో కానీ లేకపోతే మీరు డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో ఓపెన్ అవుతుంది. సో ఇలా. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక అవుటర్ డివ్ రాయండి. క్లాస్ నేమ్ ఏంటి, అవుటర్ డివ్. ఓకే, లేకపోతే పేరెంట్ డివ్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటి టోటల్గా 5 బాక్సెస్ పెడదాం. ఓకే, డివ్ స్టార్ 5 అని కొట్టాం అనుకోండి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అన్నిటికి కలిపి క్లాస్ ఏంటి, కామన్ క్లాస్ బాక్స్ అని ఇద్దాం. ఓకే, ఐడి కూడా ఇద్దాం ఒక్కొక్క దానికి. ఒక డివ్కి రెడ్, ఒక డివ్కి బ్లూ, ఒక డివ్కి గ్రీన్, ఇంకొక డివ్కి బ్లాక్, ఇంకొక డివ్కి ఎల్లో. ఓకే, సో ఇప్పుడు డాక్యుమెంట్ టైటిల్ మార్చండి. ఓకే, సిఎస్ఎస్ పొజిషన్స్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఇవ్వండి. ఇదేంటి, సింగిల్ పేజ్. ఓకే, .html ఫైల్లోనే మనం స్టైల్ కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇంకా మనం కొత్తగా మళ్ళీ ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసి ఇవేం చేయట్లేదు. అలా కూడా చేయొచ్చు, బట్ మనం ఇలా చేస్తున్నాం. ఓకే, అంత నెసెసిటీ లేదు కదా. సో సింపుల్గా కానీ చేద్దాం. ఓకే, ఫస్ట్ పేరెంట్ డివ్. ఓకే, దీని విడ్త్ 85% ఇద్దాం, హైట్ 800 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు చూడండి, బోర్డర్ 1 పిక్సెల్, బ్లాక్, సాలిడ్ ఇలా ఇచ్చామనుకోండి. చూసా, మనకు ఆల్రెడీ ఒక బాక్స్ వచ్చేసింది. ఓకే, మార్జిన్ ఆటో. సో ఇప్పుడు మనకి ఇది ఏంటి, కరెక్ట్గా సెంటర్లోకి వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డాట్ బాక్స్, హైట్ 100 పిక్సెల్, విడ్త్ 100 పిక్సెల్, బోర్డర్ కూడా ఇద్దాం, బోర్డర్ 1 పిక్సెల్, బ్లాక్, సాలిడ్. చూసారా, ఇక్కడ టోటల్ ఎన్ని బాక్సెస్ వచ్చాయి, 1 2 3 4 5. 150 ఇద్దాము ఒక్కొక్క దానికి, ఒక సైజ్ పెరుగుతుంది, బాగుంది. ఇప్పుడు మనకు టోటల్గా ఐడీస్ ఎన్ని ఇచ్చాము, రెడ్ ఇచ్చాము, బ్లూ ఇచ్చాము, గ్రీన్ ఇచ్చాము, బ్లాక్, ఎల్లో ఇచ్చాము. రెడ్ బ్యాక్గ్రౌండ్, రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, ఎల్లో. టోటల్గా ఇక్కడ మనం ఐడీస్ చేంజ్ చేసేసుకోవాలి. బ్లూ, గ్రీన్, బ్లాక్, ఎల్లో.
సో ఇక్కడ చూడండి మనకి ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క కలర్ వచ్చేసింది. ఓకే, మీకు ఇక్కడ ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క కలర్ ఎందుకు పెట్టానంటే మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలియడానికి. ఓకేనా. సో మనం ఇందాక చూసిన దాంట్లో ఫస్ట్ పొజిషన్ ఏంటి, స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ అంటే నేను మీకు ఇందాక ఏమని చెప్పా, బై డిఫాల్ట్ ప్రతి ఎలిమెంట్ తాలూకా పొజిషన్ స్టాటిక్. ఓకేనా, అది మీరు ఎలా తెలుస్తుంది, ఈ పేజ్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ కొట్టండి, రైట్ క్లిక్ కొడితే లాస్ట్ ఆప్షన్ ఇన్స్పెక్ట్ ఉంది కదా దాని మీద కొట్టండి. ఓకే, బాక్స్ వస్తుంది. సపోజ్ మనం ఈ రెడ్ బాక్స్ ఉంది, మనం ఇక్కడ చూడండి ఎక్కడ పొజిషన్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ రెడ్ బాక్స్ మీద కొట్టండి, మీకు బై డిఫాల్ట్ ఇలా దీంట్లో వస్తుంది. కంప్యూటర్లోకి వెళ్ళండి, కంప్యూటర్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ చూసారా షో ఆల్ బటన్ ఉంది, ఇది కొట్టండి. ఇది కొట్టి ఫిల్టర్లో పొజిషన్ టైప్ చేయండి. ఇక్కడ చూసారా పొజిషన్ ప్రాపర్టీ బై డిఫాల్ట్ స్టాటిక్కే ఉంటుంది. ఓకే, సో మొత్తం వీటన్నిటికీ పొజిషన్ స్టాటిక్కే బై డిఫాల్ట్. ప్రతి ఎలిమెంట్కి ఒక పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ స్టాటిక్కే. అందువల్లే మనం ఫస్ట్ ఎలిమెంట్ రెడ్ పెడితే ఫస్ట్ ఇక్కడ కూడా రెడ్డే వస్తుంది, అండ్ ఇక్కడ బ్లూ పెడితే ఇక్కడ బ్లూవే వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ గ్రీన్ పెట్టాం కాబట్టి థర్డ్ బాక్స్ గ్రీనే. ఓకే, డాక్యుమెంట్లో ఏ ఆర్డర్లో పెడితే అదే ఆర్డర్లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇలా పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా గ్రీన్ మనం సెకండ్ దానికి మార్చాం, అందువల్ల థర్డ్లో ఉన్న గ్రీన్ సెకండ్ గ్రీన్కి వచ్చేసింది. ఓకే, సో ఇది స్టాటిక్ అనమాట పొజిషన్. మనం స్పెసిఫిక్గా మళ్ళీ మెన్షన్ చేయక్కర్లేదు ఇలా ఉండాలి అని. ఇప్పుడు సపోజ్ ఈ రెడ్ బాక్స్ ఉంది. ఓకే, ఈ రెడ్ బాక్స్ ఈ పేరెంట్ ఉంది కదా చుట్టూ ఉన్న వైట్ బాక్స్, లేకపోతే ఉన్నాను దీనికి కూడా ఒక కలర్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ పేరెంట్ ఉంది కదా, ఈ పేరెంట్ లోనే 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ రెడ్ ఉంది, ఈ రెడ్ బాక్స్ మనకి కార్నర్ వద్దు. ఓకే, కొద్దిగా లెఫ్ట్ నుంచి ఒక 10 పిక్సెల్ గ్యాప్ రావాలి మనకి. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఐడి రెడ్కి వెళ్ళండి, లెఫ్ట్ 100 పిక్సెల్ వద్దాం. మూవ్ అయిందా, అవ్వలేదు. ఓకే, ఎందుకంటే దీని పొజిషన్ ఏంటి, స్టాటిక్ ప్రస్తుతానికి. మనం ఇందాక స్లైడ్లో ఏం చూసామో, ఏ ఎలిమెంట్కి అయితే స్టాటిక్ ఉంటుందో దానికి ప్రాపర్టీస్ లైక్ టాప్ రైట్ బాటమ్ అండ్ లెఫ్ట్ డు నాట్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, కాబట్టి మనం దీని పొజిషన్ ఫస్ట్ రిలేటివ్ సెట్ చేస్తాం. రిలేటివ్ సెట్ చేశాక ఇప్పుడు ఇక్కడ చూసారా లెఫ్ట్ 100 పిక్సెల్ అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ కార్నర్ నుంచి 100 పిక్సెల్ గ్యాప్ వచ్చింది. ఓకే, అండ్ ఇదంతా దీని స్పేస్ దీనికి వదిలేసింది. కావాలంటే ఇది మళ్ళీ 0 పిక్సెల్కి వచ్చేస్తుంది, దాని స్పేస్ దానికి ఉంది కాబట్టి అది మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, అంతేగాని ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి 150 వచ్చింది, అంతేగాని ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఖాళీ ఉంది కదా అని చెప్పి ఈ ఎలిమెంట్ పైకి వెళ్ళిపోదు. ఓకేనా, ఎందుకంటే దీని పొజిషన్ రిలేటివ్ కాబట్టి దాని స్పేస్ దానికి రిజర్వ్ అయ్యి ఉంటుంది. మీరు లెఫ్ట్ ఇవ్వచ్చు, టాప్ నుంచి 150 పిక్సెల్ ఇవ్వచ్చు. అప్పుడు చూడండి ఈ రెండు పక్క వచ్చాయి. ఎందుకంటే లెఫ్ట్ నుంచి 150 పిక్సెల్ గ్యాప్ అంటే ఇక్కడికి వచ్చింది, టాప్ నుంచి 150 పిక్సెల్ గ్యాప్ అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చింది. ఓకే, సో దీన్ని మనం రిలేటివ్ పొజిషనింగ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు బ్లూ ఉంది, దీనికి 150 పిక్సెల్ కాదు 10 చేద్దాం. సో ఇది సరిపోయింది, బాగానే ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ బ్లూ ఉంది. నెక్స్ట్ మనం ఏ పొజిషన్ చూసామో, రిలేటివ్ అయిపోయింది. రిలేటివ్ తర్వాత ఏం పొజిషన్ చూసాము, అబ్సల్యూట్ దగ్గర ఏం చెప్పాం, ది ఎలిమెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్ లో అండ్ పొజిషన్ రిలేటివ్ టు ఇట్స్ నియరెస్ట్ పొజిషన్ యాన్సెస్టర్. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లూ అనేది ఉంది, బ్లూకి పొజిషన్ అబ్సల్యూట్ పెడతాం. ఓకే, ఇక్కడ చూసారా మనకి కింద గ్రీన్ ఉండేది, ఇప్పుడు ఆ గ్రీన్ ఏమైంది అంటే ఈ బ్లూ వెనకాతలు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లూ అన్నది డాక్యుమెంట్ నుంచి పైకి వచ్చేసింది. ఓకే, కాబట్టి ఈ బ్లూ ముందు ఉన్న బ్లూది స్పేస్ ఖాళీ కదా, ఇప్పుడు ఆ స్పేస్లోకి ఒక షిఫ్ట్ పైకి వెళ్ళి, అంటే ఇప్పుడు దీని వెనకాల గ్రీన్ ఉంది, గ్రీన్ కింద బ్లాక్ ఉంది, బ్లాక్ కింద ఎల్లో ఉంది. కానీ బ్లూ మాత్రం ఇలా ఉండాల్సింది ఇలా వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ గ్రీన్ది ఈ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది ఇలాగా. ఓకేనా, సో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఇఫ్ నో సచ్ యాన్సెస్టర్స్ ఎగ్జిస్ట్ ఇట్ పొజిషన్స్ ఇట్ సెల్ఫ్ రిలేటివ్ టు ది పేజ్. సో ఇప్పుడు ఇక్కడ యాన్సెస్టర్ అంటే ఇప్పుడు ఈ బ్లూ ఉంది, బ్లూ ఏది ఇక్కడ ఉంది. ఓకే, దీనికి నియరెస్ట్ యాన్సెస్టర్ అంటే ఇది ఈ డివ్. ఓకే, ఈ డివ్కి పొజిషన్ ఏమి ఇచ్చాం మనం, ఏమి ఇవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు చూడండి టాప్ 0 పిక్సెల్ ఇద్దాం. ఇక్కడ చూసారా బాక్స్లో లేదు, బాక్స్ బయటికి వెళ్ళిపోయింది. అలానే లెఫ్ట్ 0 పిక్సెల్ ఇద్దాం. ఇక్కడ చూసారా అవ్వడానికి ఇది ఈ పేరెంట్ లోపలే ఉంది, బట్ మనం అబ్సల్యూట్ కొట్టి టాప్ లెఫ్ట్ 0 పిక్సెల్ కొట్టగానే అది బ్రౌజర్కి వెళ్ళిపోయింది, బ్రౌజర్ చివరికి. ఎందుకంటే దీని నియరెస్ట్ యాన్సెస్టర్ ఏది పేరెంట్ డివ్. ఇప్పుడు ఆ పేరెంట్ డివ్కి పొజిషన్ ఏముంది, మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి స్టాటిక్ ఉంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం పొజిషన్
రిలేటివ్ ఇచ్చాము అనుకోండి. ఇప్పుడు చూసారా బాక్స్లోనే వచ్చింది. ఓకే, సింపుల్ అబ్బా. పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ కానీ లేకపోతే ఫిక్స్డ్ కానీ లేకపోతే స్టిక్కీ కానీ ఇది ఏదైనా ఉంటే అది ఆ బాక్స్ లోపలే తిరుగుతుంది. అదే పేరెంట్కి ఇప్పుడు మనం స్టాటిక్ ఉందనుకోండి, అది పేరెంట్ వదిలేసి పేరెంట్ దాటేసి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా అయ్యింది అది. ఇప్పుడు ఇక్కడ పొజిషన్ రిలేటివ్ తీసేసి స్టాటిక్ పెట్టాము, ఇప్పుడు చూడండి మళ్ళీ బ్రౌజర్కి తగ్గట్టు వెళ్తుంది. అదే రిలేటివ్ పెట్టాము, ఆ బాక్స్ లోపలే తిరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకొకటి. ఇప్పుడు దగ్గర ఏంటి లెక్క ప్రకారం రెడ్ కింద బ్లూ కింద గ్రీన్ కింద బ్లాక్ కింద ఎల్లో. ఇది ఒక ఆర్డర్. ఓకే, ఇప్పుడు మనం ఈ పొజిషన్ అబ్సల్యూట్ కొట్టగానే బ్లూ చూడండి రెడ్ మీదకి ఎక్కేసింది. ఓకే, ఇప్పుడు రెడ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఓకే, రెడ్ బ్లూ మీద కనిపించాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, రెడ్ దగ్గరికి వెళ్ళి జెడ్ ఇండెక్స్ అని ఉంటుంది, జెడ్ ఇండెక్స్ 2 కొట్టండి. ఇప్పుడు చూసారా బ్లూ వెనక్కి వెళ్ళిపోయింది, రెడ్ పైకి వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు దీని జెడ్ ఇండెక్స్ 3 పెట్టాం అనుకోండి, ఇప్పుడు చూడండి మళ్ళీ బ్లూ పైకి వచ్చింది, రెడ్ వెనక్కి. సో ఏ ఎలిమెంట్కి ఎక్కువ జెడ్ ఇండెక్స్ ఉంటే అది యూజర్ కనిపిస్తుంది, మిగతా వాడిని దాని వెనకాతలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ మళ్ళీ దీనికి 5 పెట్టాము, చూసారా 3 కన్నా 5 ఎక్కువ కదా, అందువల్ల అది ముందుకు వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు కావాలంటే ఇది 1 ఉంచుదాము, ఇది 2 ఉంచుదాము, సరిపోయింది ఇది. ఓకే, అబ్సల్యూట్ చూసాము. నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఏంటి? ది ఎలిమెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అండ్ పొజిషన్ రిలేటివ్ టు ది బ్రౌజర్స్ వ్యూ పోర్ట్. ఓకే, ఇట్ స్టేస్ ఇన్ ది సేమ్ ప్లేస్ ఈవెన్ వెన్ ది యూజర్ స్క్రోల్స్ ది పేజ్. దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది. ఓకేనా, మనకు స్క్రోల్ బార్ ఇంకొద్ది పెద్దగా కావాలనుకోండి, 800 పిక్సెల్ కాస్త 1000 పిక్సెల్ రాద్దాం. సో ఇప్పుడు 1000 పిక్సెల్ పెట్టాం కాబట్టి మనకి స్క్రోల్ చేసుకోవడానికి ఎక్కువ ఏరియా ఉంది. ఇప్పుడు చూడండి ఈ బ్లాక్, బ్లూ, ఎల్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ చూడండి, మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు అది కూడా ఇలా స్క్రోల్ అవుతుంది, అంతేగాని ఫిక్స్డ్గా ఒక పొజిషన్లో లేదు. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి యూజర్ పేజ్ స్టార్టింగ్లో ఉన్నా పేజ్ ఎండింగ్లో ఉన్నా సరే ఒక పర్టికులర్ ఎలిమెంట్ అదే పొజిషన్లో ఉండాలనుకోండి, అప్పుడు మనం పొజిషన్ ఫిక్స్డ్ వాడతాం. ఫిక్స్డ్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా టాప్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి ప్రాపర్టీ. ఇప్పుడు సపోజ్ మనం బ్లాక్కి అంటే ఈ బ్లాక్ బాక్స్కి ఓకే పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాము, లెఫ్ట్ 10 పిక్సెల్ ఇచ్చాము. ఇప్పుడు చూడండి చూసారా, ఇంకా యూజర్ ఎంత స్క్రోల్ చేసినా లెఫ్ట్ 10 పిక్సెల్ గ్యాప్లోనే ఉంటుంది అది. ఇప్పుడు టాప్ 10 పిక్సెల్ ఇచ్చాము, అప్పుడు చూడండి చూసారా ఎలిమెంట్ కొద్దిగా కిందకి వెళ్ళింది. అప్పుడు మనం ఏం చేస్తాము, జెడ్ ఇండెక్స్ 6 లేకపోతే 5. సో ఇప్పుడు చూడండి యూజర్ ఎంత స్క్రోల్ చేసినా ఎక్కడ స్క్రోల్ చేసినా అది బ్రౌజర్కి 10 పిక్సెల్ లెఫ్ట్ నుంచి గ్యాప్ ఉంటుంది, టాప్ నుంచి 10 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది, అంతే. ఇంక అంత మించి ఎలిమెంట్ కిందకి జరగదు. ఓకేనా. సో ఇలాంటి మనకి ఫంక్షనాలిటీ కావాలి అన్నప్పుడు మనం పొజిషన్ ఫిక్స్డ్ పెడతాము, లెఫ్ట్ నుంచి ఎంత గ్యాప్ కావాలి, టాప్ నుంచి ఎంత గ్యాప్ కావాలి, లేకపోతే ఇప్పుడు రైట్ కావాలనుకోండి, చూసారా రైట్ నుంచి 10 పిక్సెల్ గ్యాప్, రైట్ బార్డర్ నుంచి. ఓకే, ఇది ఒక పద్ధతి. అండ్ ఇప్పుడు లాస్ట్ పొజిషన్ స్టిక్కీ. సో స్టిక్కీ అంటే ఏంటి? ది ఎలిమెంట్ బిహేవ్స్ లైక్ a relative initially, but once the user scrolls to the specified point, it sticks to that position and remains visible until its parent container ends. ఇప్పుడు చూడండి ఎల్లో ఉంది, ఎల్లోకి పొజిషన్ ఎల్లో కూడా ఫస్ట్ ఫిక్స్డ్ ఇద్దాము. ఓకే, టాప్ 10 పిక్సెల్, లెఫ్ట్ 10 పిక్సెల్ ఇద్దాం, జెడ్ ఇండెక్స్ 6. సో ఇదే పైకి వచ్చింది, యూజర్ ఎంత స్క్రోల్ చేసినా అది అక్కడే ఉంది. ఓకే, బట్ మనకి అలా వద్దు. ఇప్పుడు చూడండి బిఆర్ 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 ఇవన్నీ ఉన్నాయి, ఇలా చాలా ఇచ్చాను ఎందుకంటే మనకి ఇంకొద్దిగా స్క్రోల్ స్పేస్ పెరగడానికి. ఓకే, ఎక్కువ చూడండి ఇది పేరెంట్ కంటైనర్ దాటేసినా కూడా ఇలా పైన ఉంది, ఎందుకంటే త్రూ అవుట్ ద పేజ్ అది అక్కడే ఉంటుంది ఆ పొజిషన్లోనే. అదే ఇప్పుడు మనం ఇక్కడ ఉంది. ఓకే, పొజిషన్ స్టిక్కీ ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూసారా అది ఇనిషియల్గా ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో ఉంది. ఓకే, లెఫ్ట్ తీసేయండి. ఇనిషియల్గా మనం ఏమి ఇచ్చాము, గ్రీన్ కింద బ్లాక్ పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాము కాబట్టి అది డాక్యుమెంట్ నుంచి డిటాచ్ అయిపోయి అది చివరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రీన్ తర్వాత లెక్క ప్రకారం ఏం రావాలి, రావాలి. ఎల్లో వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే సేమ్ అది ముందులాగే కలుగుతుంది కదా.
సో మనకి ఎక్కడ తేడా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారా? గ్రీన్ పైకి వెళ్ళిపోయింది. కానీ యెల్లో మాత్రం ఇంకా అక్కడ ఉండిపోయింది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ బ్రౌజర్ వ్యూ పోర్ట్‌కి 10 పిక్సెల్ దూరంలో వచ్చిందో ఇంకా అది అక్కడ ఉండిపోతుంది. ఎప్పుడు దాకా అంటే ఇప్పుడు దీని పేరెంట్ ఎలిమెంట్ ఉంది కదా! ఈ పేరెంట్ ఎలిమెంట్ మనం పూర్తిగా స్క్రోల్ చేసేసేదాకా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారా? పోయింది. ఓకే. మనం ఇది ఎక్కువ ఎక్కడ వాడతాము? నావ్ బార్స్‌లోని ఆటిల్లోని వాడతాం. సో మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ సీఎస్ఎస్ పొజిషన్స్ అది వచ్చేస్తది. ఓకే. మీకు అసైన్‌మెంట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. అసైన్‌మెంట్ క్వెషన్ అది కంప్లీట్ చేయండి. మీకు ఇంకొద్ది బాగా వస్తది. ఓకే. అండ్ ఈ కోడ్ అంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో సెండ్ చేస్తాను. అక్కడికెళ్ళి ఛానెల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియో వస్తది. వెయిట్ చేయండి.